తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార అభ్యర్థితో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ అందించారు. క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కి గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు. తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కి గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ నవీన్ రిపోర్టర్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండవ జాబితాలో ఇటు మొత్తం 45 మందికి లిస్టు గాను మొత్తం నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇద్దరు పేర్లు ప్రకటించారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ ఒక అభ్యర్థిని తో పాటు ఇటు ఎల్లారెడ్డికి సంబంధించిన ఇటు కామారెడ్డి జిల్లా సంబంధించిన ఎల్లారెడ్డి నియోజకవర్గంతో మరో అభ్యర్థిని ప్రకటించారు. ఇటు నిజామాబాద్ రూరల్ నుండి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేరు ప్రకటించగా, ఇటు ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావు పేరు ప్రకటిస్తూ జాబితా విడుదల చేశారు. అయితే నిజామాబాద్ రూరల్ లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. అయితే అప్పటి నుండి కూడా ఇటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ప్రజాక్షేత్రంలో ఉంటూ కూడా ప్రజలకు సంబంధించిన వాటి కూడా ప్రజలతో తిరుగుతూ ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాటి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాటి ప్రజలకు చేస్తున్న దోపిడీ విషయంలో కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్య ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు ఎల్లారెడ్డి సంబంధించిన ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు పేరు కూడా ప్రకటించారు. అయితే మదన్ మోహన్ రావు ఇటు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఉన్నాడు. గతంలో కూడా ఇటు జైరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా ఉన్నాడు. అయితే ఈసారి కూడా అతనికి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కూడా టికెట్ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మరో అభ్యర్థి పోటీలు ఉన్నప్పటికీ కూడా ఇతనికి టికెట్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇటు నిజామాబాద్ లో హీరో నితిన్ మేనమామ అయినటువంటి నాగేశ్వర రెడ్డి కూడా బరిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిజామాబాద్ లో ఇటు నిజామాబాద్ రూరల్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ రూరల్ లో టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరికి టికెట్ కేటాయిస్తూ కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఇవాళ సెకండ్ విడత ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత ఎవరైనా అసమ్మతి నేతలు బయటికి రావడం జరిగిందా? అసమ్మతి నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇప్పటికైతే రెండో జాబితా విడుదల చేశారు. నిజామాబాద్ మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ రూరల్ తో పాటు ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి సంబంధించిన బట్టి ఇటు పేరు ప్రకటించారు. అయితే ఇప్పటికి కూడా కేవలం ఇక్కడ నిజామాబాద్ రూరల్ లో ఇటు నాగేశ్వర రెడ్డితో పాటు ఇటు ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డికి టికెట్ ఆశించారు. అయితే వీరికి కాకుండా వీళ్ళకి టికెట్ ఇవ్వడంతో అక్కడ కొంత వీరిద్దరి మధ్య కూడా కొంత అసహనం పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికైతే వీరు ఏ నిర్ణయం ఇంతవరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కేవలం పార్టీకి నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసాము, టికెట్ కోసం బరిలో ఉన్నాం, అయినప్పటికీ టికెట్ రాకపోవడం ఇంత వాళ్ళకు బాధ కనిపించినప్పటికీ కూడా పార్టీలో ఉంటారు, పార్టీకి సేవ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని చూసుకుంటే రాజగోపాల్ రెడ్డికి సెకండ్ విడతలో టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఒకప్పటి పార్టీ అతను అయినప్పటికీ కూడాను అప్పుడే వచ్చిన వెంటనే ఆయనకు రాజగోపాల్ రెడ్డికి మునుగోడుకు నియోజకవర్గానికి ఇవ్వడం పట్ల ఎవరైనా ఏదైనా చేదుగా మాట్లాడడం జరుగుతుందా?
అంటే ఇప్పటికీ ఇది మునుగోడు నియోజకవర్గం సంబంధించి కూడా ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత కొన్ని అక్కడ జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీకి వెళ్ళాలి. అక్కడ ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పటికీ కూడా అక్కడ ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా సొంత పార్టీకి గరు పాపస్ పేరుతో కూడా సొంత గూటికి కూడా రాజగోపాల్ వచ్చినట్లు కూడా ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కేవలం వీడు గౌరవాస్పద పేరుతోనే పేరు వాపసు భాగంగానే కూడా సొంత గూటికి చేరుకున్నట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ నవీన్.